ప్రకారం ఆలోచిస్తే అక్కడ ఆ ఓట్లు మిస్ అవుతాయేమో అని చెప్పి కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు ఓటు ఉంటారు. బ్యాంక్ రాజకీయం చేసే పద్ధతి అది వైఎస్ఆర్సీపీ స్టాండ్. ఉమ్, మాది ఓటు బ్యాంక్ రాజకీయం కాదు. ప్రజలు ఓటు వేసారా లేదనేది మేము చూడట్లేదు. కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, ప్రాంతం చూడట్లేదు, ఏ పార్టీ చూడట్లేదు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ లేకపోతే అన్న క్యాంటీన్ల బెనిఫిట్స్ అవచ్చు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం స్టాండ్. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు తీసిన విషయం చూసాం. చాలా మందికి ఈరోజు పెన్షన్లు లేని పరిస్థితులు చూసాం. ఉన్న పెన్షన్లు కూడా పీకేసిన రోజు దాఖలాలు ఉన్నాయి. చాలా మందికి ఈ రోజు వాళ్ళ అమ్మఒడి ఏదైతే ఇచ్చారో అమ్మఒడి కూడా చాలా మంది సింగిల్ పర్సన్కి ఇచ్చారు, సింగిల్ కిడ్ ఇచ్చారు. అది కూడా బయాస్డ్గా టీడీపీకి సింపథైజర్స్ అయితే వాళ్ళు ఇయ్యలు కూడా వేయలేదు. అలాంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు మా దగ్గర. ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా ఈ రోజు టీడీపీ ప్రో టీడీపీ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చేసి లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓట్లు లాక్కునే ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు అమ్మఒడి చర్చ వచ్చింది కాబట్టి యాక్చువల్గా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి తల్లికి కూడా 15,000 ఇస్తా ఉన్నారు. చదివే విద్యార్థికి 15,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే 13,000 ఇస్తా ఉన్నారు. దీన్ని స్టార్టింగ్లో ఆ పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. మీరు అది చెప్పడం దీనికి 15 అని, మళ్ళీ మీరు 13,000కి ఇవ్వడం అనేది మీకు నెగిటివ్ ఏమైనా అయిందని అనుకుంటున్నారా? ఇచ్చి కూడా మనం లాస్ అవుతున్నాం అన్న భావన ఏమైనా కలిగిందా? నో వే, అది డౌటే లేదు మాకు. ఇక్కడ నెగిటివ్ అవ్వలేదు. ఎందుకంటే గతంలో 15,000 అమ్మఒడి కింద వాళ్ళు ఇచ్చారు. ఏదైతే మేము 2,000 రూపాయలు 1,500 రూపాయలు కట్ చేసామో అది దేనికి కట్ చేసామనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వైఎస్ఆర్సీపీల పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. కాకపోతే వాళ్ళు ఏదో రకంగా ఈరోజు బురద జలాల ఏదో రకంగా కూటమి ప్రభుత్వం అనేది బయటికి నెగిటివ్ చేసి చూపించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఫ్యాక్ట్ అనేది అందరికీ తెలుసు. 1,500 రూపాయలు మనం కట్ చేసింది స్కూల్ మెయింటెనెన్స్కి, స్కూల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, స్కూల్లో బాత్రూమ్స్ అయితే ఇంకా అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకి అనుగుణంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే మనం కట్ చేసాం. అది మేము చేసుకున్న డెసిషన్ కాదు, కూటమి ప్రభుత్వం. అంటే ప్రతి తల్లి కూడా దీన్ని అర్థం చేసుకుంటారా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం మనం, మా పాప వెళ్తుంది, మా కొడుకు వెళ్తున్నాను అనుకోండి, అక్కడ బాత్రూమ్ శానిటైజేషన్ కరెక్ట్ లేకపోతే ఎవరికైనా ఇన్ఫెక్షన్ అయ్యేది, ఎవరికంటే పరిసరాలు శుభ్రంగా లేకపోతే ప్రాబ్లం అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది పిల్లలకి. మరి వాళ్ళకి అవసరమే ఖర్చు పెడుతున్నాం. అక్కడ 1,500 రూపాయలు మేము కట్ చేసామని మీరు అంటున్నారు. ఆ 1,500 రూపాయలు కట్ చేయడానికి రీజన్ ఎవరు? ఆ 1,500 రూపాయలు ఖర్చు దేనికి పెట్టారనేది మీరు తెలియదా? గత 5 సంవత్సరాలు మీరు చేయలేదా పని? మరి ఈ రోజు ఎందుకు కొత్తగా మీరు దాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు? కేవలం ఇదంతా ఏంటంటే కక్ష లేకపోతే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజలైతే వాస్తవాలు గమనించారు. అది దాంట్లో డౌట్ లేదు. తల్లికి వందనం బెనిఫిట్ ఎవరైతే తీసుకున్నారో ఆ తల్లులందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఎంత న్యాయం చేసింది, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత న్యాయం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారని కూడా అందరికీ తెలుసు. ఆ డిఫరెన్షియేషన్ దాంట్లో డౌటే లేదు. మాకు నెగిటివ్ అయింది అనుకోవడం వాళ్ళ భ్రమ తప్ప ప్రజల్లో ఈరోజు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత మేము సుపరిపాలనకు తొలిడు గడప గడపకి వెళ్ళాం కాబట్టే ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మా నియోజకవర్గాల్లో లేకపోతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు